ఓం శ్రీమాత్రే నమః. బంగారు తలుపులు. దీని గురించి ఒక చిన్న కథ చదువుకుందాం. ఒక చిన్న పాప తన తల్లిదండ్రులతో కలిసి ఒక కొండ ప్రాంతంలో నివసించేదంట. రోజు తోటలో ఆడుకునేటప్పుడు లోయకి అవతలి వైపు కొండ మీద ఉన్న ఇంటిని గమనించేది. ఆ ఇంటికి ఉన్న బంగారు కిటికీ తలుపులు చూసి తను కూడా అలాంటి ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకునేది. తన ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఎప్పటికైనా అలాంటి బంగారు కిటికీ తలుపులు ఉన్న ఇంట్లో ఉండాలని కలలు కంటూ ఉండేది. ఆ పాప పెద్దయిన తరువాత ఒకరోజు స్కూటర్ మీద బయటికి వెళ్ళి వస్తానని తల్లిని అడిగింది. ముందు తల్లి ఒప్పుకోలేదు. కానీ పాప మరీ అడగటంతో దూరంగా వెళ్ళొద్దని, ఇంటికి దగ్గరలోనే తిరిగి వచ్చేయమని చెప్పి పంపించింది. పాప చాలా సంతోషంగా బయలుదేరింది. నెమ్మదిగా లోయకి అవతలి వైపు ఉన్న ఇంటికి చేరుకుంది. స్కూటర్ ఒక పక్కగా పెట్టి ఆ ఇంటిని దగ్గరగా చూద్దామని వెళ్ళింది. అక్కడ బంగారు కిటికీ తలుపులు లేవు. పైగా అవి బాగా మట్టి పట్టి మామూలు తలుపుల కన్నా హీనంగా ఉన్నాయి. ఆ పాప నిరాశతో విచారంగా స్కూటర్ దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి వాళ్ళ ఇల్లు కనిపిస్తోంది. అది చూసిన పాప ఆశ్చర్యపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇంటి కిటికీ తలుపులు బంగారు రంగులో మెరుస్తున్నాయి. సూర్యకిరణాలు పడటం వల్ల తలుపులు అలా బంగారు రంగులో మెరుస్తున్నాయి అని గ్రహించింది. తన తల్లిదండ్రులు అన్ని సౌకర్యాలు అందిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటుంటే ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయినందుకు బాధపడింది. బంగారు తలుపులు ఉన్న ఇంట్లో ఉండాలి అని ఆశపడింది. కానీ ప్రేమ, ఆదరణలతో నిండి ఉన్న తన ఇల్లే బంగారం అని తెలుసుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరింది. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, మనిషి జీవితంలో తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు. దూరంగా ఉన్నవన్నీ బాగున్నట్లే కనిపిస్తాయి. కానీ దగ్గరికి వెళ్తేనే వాటి లోపాలు తెలుస్తాయి. భగవంతుడు ఇచ్చిన వాటిని గౌరవిస్తూ తృప్తిగా జీవించటంలోనే నిజమైన ఆనందం ఉంది. ఓం శ్రీమాత్రే నమః.